హై వ్యూవర్స్, బ్రహ్మకుమారికి సంబంధించి గతంలో మనం కొన్ని వీడియోలు ఇచ్చినప్పుడు మనం కరెక్ట్గానే ఇచ్చినా లేదు తీసేయాల్సిందని చెప్పేసి వాళ్ళు కోర్టు నుంచి మెయిల్ కూడా పంపిస్తారని తీసేసాం. బట్ ఇప్పుడు వచ్చేసి వాళ్ళకి సంబంధించి ఒక ప్రాపర్ వేలో క్లారిటీ ఇస్తూ వారు ఏం చేయాలి ఏం చేయొద్దు అన్నట్టు హిందువుల సంబంధించి కొంతమంది పీఠాధిపతులు మఠాధిపతులు రిమైన్ కొంతమంది ఒక క్లారిటీ ఇస్తూ వాళ్ళకి చెప్పాల్సింది చెప్పున్నారు. హిందువులకు అసలు ఏం కావాలి ఏంటనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నేను శివప్రసాద్ ఛానల్లో పెట్టాను, ఖచ్చితంగా చూడండి. వీడియో లింక్ కూడా కింద ఇస్తాను, చూడండి. హై వ్యూవర్స్, చాలా సీరియస్ టాపిక్, కానీ నాకు చక్కగా కలేజా సినిమాలో మహేష్ బాబు మన బ్రహ్మానందం ఆ సీనే గుర్తొచ్చింది. అబద్ధం చెబితే పడతా అంటాడు, నిజమే చెప్పాలి అంటాడు. అలా బ్రహ్మానందం వచ్చి అడుగుతున్నప్పుడు బ్రహ్మానందం వన్ చెప్తా ఉంటాడు, మధ్యలో కూడా ఒకసారి నిజం చెప్పినా పడతాడు. నిజం చెప్పిన ఎందుకు కూడా రండి అంటాడు. పక్కన అనుష్క ఉండేది, అనుష్క గురించి బాబు నువ్వు అన్నదని చెప్పేసి చెప్తాడు. సో మొత్తం ఎపిసోడ్ నాకు అర్థమైంది ఏంటంటే ఈరోజు కరోనాకి సంబంధించి అడ్డదిడ్డంగా ఎవరైతే వార్తలు ఇస్తున్నారో వాళ్ళని సేమ్ అలాగే కొట్టాలనిపిస్తుంది నాకైతే. ఏంది అసలు కరోనా విజృంభిస్తుందా? వేలల్లో కేసులు నమోదవుతున్నాయా? భయంకరంగా మరణాలా? ఒరే భయంతో చంపేసేట్టున్నారా బాబు మీరు? ఆ శాటిలైట్ ఛానల్స్ అలాగే చచ్చాయి, యూట్యూబ్ ఛానల్స్ అలాగే చచ్చాయి. ఇదిగో ఇక బాధ్యత మనం వీడియోలు ఇస్తున్నప్పుడు దీనికి సరిగా వ్యూస్ రావు. నేను సబ్స్క్రైబ్ చేయండి అని అడిగినా సబ్స్క్రైబ్ అవ్వట్లేదు. మేబీ ఉన్నోళ్ళు చూసేసి వదిలేస్తున్నారు, ఫ్రెండ్స్కి ఎవరు షేర్ చేయట్లా. సరే పాయింట్కి వద్దాం. ఇద్దరు మరణించారు. 14 సంవత్సరాల వయసున్న ఒక బాబు, 50 సంవత్సరాల వయసున్న పెద్ద ఆయన. ఓకే, ఇద్దరు కరోనాతో మరణించారా? కరోనా వచ్చింది నిజమే, చనిపోయారు నిజమే. కరోనా వల్ల చనిపోయారంటే ఇద్దరికి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయి. నెఫ్రోటిక్ సిండ్రోమ్ అని చెప్పేసి ఆ 14 సంవత్సరాల పిల్లోడికి ఉంది. అది కిడ్నీస్ రిలేటెడ్ ప్రాబ్లం. అది మూత్రం యూరిన్లో ప్రోటీన్ కంటెంట్ భారీగా బయటకు వెళ్ళిపోతుంది. సో కిడ్నీ సంబంధించిన ప్రాబ్లం ఆ పిల్లడు బాధపడుతున్నాడు. అలా బాధపడుతున్న మూమెంట్లో కరోనా అటాక్ అయింది. దెన్ హెల్త్ ఇష్యూస్ ఆల్రెడీ ఉండటం, కరోనా అటాక్ అవటం, అలా చనిపోయాడు తప్ప ఓన్లీ కరోనా కాదు. కానీ అయిపోయింది. నెక్స్ట్ 50 సంవత్సరాల వ్యక్తి, ఇతను కూడా కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లంతో ఇబ్బంది పడిపోతున్నాడు. హెల్త్ ఇష్యూస్ ఆల్రెడీ ఉన్నాయి. దానివల్ల అతను మరణిస్తే దీనిని కూడా కరోనాకి లింక్ పెట్టి కరోనాతో చనిపోయి మరణాలు ఎన్ని స్వామి ఘోరం. హాంకాంగ్లో, సింగపూర్లో, థాయిలాండ్లో, చైనాలో కేసులు పెరుగుతున్నమాట నిజమే. మన దగ్గర ఉన్నటువంటి వ్యాక్సిన్ సిస్టమ్ వాళ్ళ దగ్గర వ్యాక్సిన్ సిస్టమ్ ఒకట కాదు. ప్రపంచంలో ఈరోజు భారత బయోటెక్ వాళ్ళది అద్భుతంగా పనిచేసింది కోవాక్సిన్. చాలా మంది అదే తీసుకున్నారు బయట అమౌంట్ కట్టినప్పుడు. కోవిడ్ అది కదా, ఇది ఇంకోటి ఉంది వ్యాక్సిన్, అదే కరోనా కోవిడ్ వ్యాక్సిన్ అనుకుంటా. ఇంకోటి ఎవరిది సమ్ ల్యాబ్ అమెరికా వాళ్ళతో కలగలిపి వేరే వాళ్ళతో కలగలిపి చేశారు కదా, అది కూడా బాగానే పనిచేసింది. సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళది. ఆ వ్యాక్సిన్ తీసుకుని వెళ్ళను ఉన్నారు చూస్తారు. వాళ్ళకి ఆల్రెడీ యాంటీబాడీస్ డెవలప్ అయిపోయింది. కరోనా అటాక్ అవడం కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళ దగ్గర సంథింగ్ అదే టాపేరు. మనం భయపడాల్సింది ఏం లేదు స్వామి. నిన్న మొన్న కూడా వీడియో ఇచ్చా, ఎందుకు మీరు భయపెడుతున్నారు? ఆ భయంతో చంపేస్తారు మీరు మనుషుల్ని. అసలు భయపెట్టకండి అట్లా అని చెప్పేసి. జాగ్రత్తగా ఉండండి. జలుబు దగ్గు ఉందా, మందులు తీసుకోండి, మాస్క్ పెట్టుకోండి. దాన్ని వీలైతే బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉండండి. మీకు ఒకటి సెపరేట్ రూమ్లో ఉండండి. కొంచెం హెవీగా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఎందుకు సార్ ఆ రకం భయపెడతారు? బుర్రా బుద్ధి లేకపోతే సరే. ఇక ఎప్పట్లాగే కేరళ రికార్డు మొత్తం 257 కేసులు భారతదేశంలో ఉంటే కేరళలో 94, మహారాష్ట్రలో 54, తమిళనాడులో వచ్చేసి 44. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర అంతే. చనిపోయిన ఇద్దరు వచ్చేసేమో ముంబైలో, మహారాష్ట్ర. 14 సంవత్సరాల పిల్లడు నెఫ్రోటిక్ సిండ్రోమ్ ప్రాబ్లం, 50 సంవత్సరాల పెద్దని వచ్చేసి కిడ్నీస్తో ప్రాబ్లం. ఇప్పుడు చెప్పండి, ఇంకా కరోనాతో భయపెట్టి చంపేస్తారా? నేను అజాగ్రత్త ఉండమని అంటలా, జాగ్రత్తగా ఉన్నాం. బట్ కరోనాతో చేస్తున్నానని చెప్పి భయపెట్టద్దు. కరోనా స్ప్రెడ్ అయిపోతుంది, ఇంకేముంది, ఇంకా మళ్ళీ లాక్డౌన్, పిచ్చి పిచ్చి కథలు వద్దు, పిచ్చి పిచ్చి వీడియోలు వద్దు. ఎప్పటికప్పుడు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి, నేను ఖచ్చితంగా వీడియో తీసి ఇస్తాను. మరలా చెప్తున్నా కదా, ఫస్ట్ ప్రయారిటీ జెన్యూన్ ఇన్ఫర్మేషన్, సెకండ్ ప్రయారిటీ ఏదైనా వ్యూస్ పెంచుకుందాం తాపత్రం తప్ప వేరేదైతే నాకు ఉండదు. ఫస్ట్ ప్రయారిటీ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అంతే. ఆ వ్యూస్ పెంచుకోవాలనుకున్నప్పుడు ఆ తమ్నెల్ టైట్లో క్వశ్చన్ మార్క్ పెడతాం, ఏదో ఇంట్రెస్టింగ్ టైట్లు తమ్నెల్ పెడతాం తప్ప లోపల కంటెంట్ ఒకటి బయట ఒకటి అస్సలు ఉండదు. రెండు ఒకటే ఉంటుంది మనదైతే. ఓకేనా? ప్లీజ్ మన క్యారెక్టర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి, వీడియో ఇస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా మన ఛానల్ ఇన్ఫర్మేషన్ మొత్తం చూసి బాగుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.